ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పూల బుట్ట తీసుకొస్తున్నారు. పాపేది? అందులో ఉందనుకుంటా పిన్ని. అందంగా అలంకరించిన బుట్టలో ఉందా ఉలిచి పాప? ఇక్కడ పెట్టండి. ఉలుచి చెల్లి, ఉలుచి రూపం మారలేదు కదా? లేదక్కా, నా బిడ్డ రూపం అలాగే ఉంది. విశాల్ బాబు గారు హాసినకల తిలోత్తమతే నన్ను మోసం చేయరు. మేం చీట్ చేసామా చిట్టి? వదినా, లివ్ ఇట్. సుమన అలా అనుకోవడంలో అనడంలో తప్పులేదు. మనం మంచి చేయాలనుకున్నాం, అది బెడిసి కొట్టింది. ఉలూచి యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. నా కూతురు నా పోలికలే బావగారు. లేకపోతే నా పోలికలు వస్తాయనుకున్నా? విక్రాంత్ బాబు, మా చెల్లెల ఆనందానికి అడ్డుపడకండి. నా బంగారు తల్లి, నా బుజ్జికొండ, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. ఈ అమ్మను వదిలే ఇన్నాళ్ళు ఎలా ఉండగలిగావమ్మా? నిన్నొదిలి ఉండగలిగింది కానీ అత్తేనొదిలి రాలేదు, చూసావా? యూర్ రైట్ హాసిని. నిజం చెప్పాలంటే గాయత్రి పాప సర్పదేవిలో మిస్ అయిపోయాక నాకేం అర్థం అవ్వలేదు. ఉలూచి కూడా దారి తప్పింది అనుకున్నాను, కానీ తప్పిపోయిన నన్ను ఉలూచిని బయటపడేయగలిగింది. పోనీలే మమ్మీ, ఆ వెళ్ళిన ముగ్గురు క్షేమంగానే తిరిగి వచ్చేశారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను తయ్యా. నా బిడ్డని తిరిగి నా ఒడికి చేర్చారు. మీరు నేను తీర్చుకోలేను. అంత పెద్ద మాటలెందుకు సుమనా? మనందరం ఒకే కుటుంబ సభ్యులం. కలిసిమెలిసి ఉండాలి, రుణపడి కాదు. మనిషే కాదు, మాటల్లో కూడా మార్పు వచ్చిందమ్మా. మంచిగా అనిపిస్తుంది కదా విక్రాంత్? మాట అయితే బాగుంది. ఆటపాట కూడా ఉందా? ముందు ముందు అన్నీ ఉంటాయి హాసిని. సేమ్ టు సేమ్. ఆవిడే అయితే అది అలాగే అనకపోతే ఇంకెలా అంటుంది? మీ చాదస్తం కాకపోతే. ఏంటది? ఆ లుక్ ఏంటి? ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి?
పెట్టి పుణ్యం కట్టుకోవు? ప్రాణం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. రూపం అని అంటావా? ఈ చింపురి జుట్టుకు బదులు ఇంకో కొత్త జుట్టొచ్చి నా షేపు, ఆ తర్వాత వచ్చే ఊపు అన్నీ మారిపోతే అంతకు మించి ఇంకేం కావాలి? చెల్లి, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి వెళ్దాం. అలాగే అక్క. హలో, ఏమనుకుంటున్నారు మీరు? అదేమైనా మీ పుట్టినిల్లు అనుకుంటున్నారా సరదాగా వెళ్ళి రావడానికి? ఎటు వెళ్తాము, ఎలా వెళ్తాము, వెళ్తే తిరిగి వస్తామో రామో కూడా తెలియని ప్లేస్ అది. అత్తయ్య, మన పిల్లలు తిరిగొచ్చారు కదా విశాల్. వచ్చారు, అందుకు సంతోషించాలి. అమ్మకు అదృష్టం కలిసొచ్చిందని మీరు కలిసి వెళ్తే ఇంకంతే సంగతులు. హాసనక్క అంటుంటే నేను కూడా సరదాగా అన్నానులేండి బాబుగారు. అంటే ఏంటి చెల్లి, నువ్వు రావడం లేదా? డ్రాప్ అయిపోయావా? నువ్వు కూడా వెళ్ళడం లేదక్క. వై? అక్క, మనల్ని నమ్ముకుని ఇంట్లో వాళ్లే కాదు, కంపెనీలో ఉద్యోగస్తులు కూడా వేల మంది ఉన్నారు. మనం క్షేమంగా ఉంటేనే వాళ్ల జీవితాలకి భరోసాగా ఉంటుందని భావించేటప్పుడు ఇలాంటి రిస్క్ తీసుకోకూడదక్కా. మీరు లైట్ గా తీసుకుంటున్నారేమో. అత్తే ఇచ్చే ఫోజులు చూస్తుంటే మనల్ని ఎక్కడ మించిపోతుందోనని డౌట్ గా ఉంది. పోనీలే వదినా, తనకు కలిసి వస్తే కామైపోతుందేమో. అత్తయ్య చేసిన మంచి పని ఏంటంటే ఉలూచిని తీసుకొచ్చి సుమనికి అప్పచెప్పడం. మీరు రిలాక్స్ అవుతున్నారేమో గాని నాకెందుకో తన మీద కొన్ని తెలియని అనుమానాలున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.